అల్లు అర్జున్ గారి అప్‌కమింగ్ పాన్ ఇండియన్ సినిమా 'రాకా' సినిమాకి సంబంధించి స్టోరీ లీక్ అయిందని చెప్పేసి నిన్నటి నుంచి కూడా వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. దాము బాలాజీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. 'రాకా' సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి సార్. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు స్టోరీ లీక్ అయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా లీక్ అయిందా? లీక్ అయిన ఆ స్టోరీలో ఏముంది? ఎలా లీక్ అయింది? ఆ స్టోరీకి సంబంధించి ఏం చెప్తారు సార్? అల్లు అర్జున్ రాక 8822 అనేది చెప్పారు ముందుగా. దాని తర్వాత A6 అని కూడా అట్లీ 6 6వ సినిమా. సో వీళ్ళిద్దరి దాని తర్వాత రాక అనే టైటిల్ అల్లు అర్జున్ బర్త్డే రోజు రిలీజ్ చేశాడు. ఏప్రిల్ 8న రిలీజ్ చేశారు. అప్పుడే ఒక మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్జున్ గెటప్ చాలా విచిత్రంగా ఉంది. అంటే బాల్డ్ హెడ్, తర్వాత కళ్ళు కూడా ఇదిగా ఉన్నాయి, తర్వాత రఫ్ గడ్డం ఉంది, దాని తర్వాత ఏమో గోర్లు, ఒక యానిమల్ గోర్ లాగా, అంటే యానిమల్ అండ్ హ్యూమన్ బీయింగ్ కలిసిన ఒక బీస్ట్ లాంటిది ఉంది. దీన్ని వెర్వూల్ఫ్ అని, అంటే తోడేలు క్యారెక్టర్ లాగా, వెనకాల తోడేలు కూడా ఉంది. వెర్వూల్ఫ్ క్యారెక్టర్ మామూలుగా మనకి హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి, అలాగా అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వస్తున్న వార్త ఏంటంటే ఒక స్టోరీ లీక్ అయింది. ఇది ఒక సినిమా కాదు, 2 సినిమాలు. రాకా అనేది 2 సినిమాలుగా రిలీజ్ అవ్వబోతుంది అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. మామూలుగా అయితే మనకి అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా, కళానిధి మారన్ ప్రొడ్యూసరు, సన్ పిక్చర్స్. దాదాపు 1000 కోట్లు, ఫస్ట్ 800 కోట్లు అన్నారు, అది ఇప్పుడు 1000 కోట్లకి వెళ్ళింది అంటున్నారు. 1000 కోట్లకి వెళ్తే అది ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్స్ అనమాట. సో అలాగా ఇప్పుడు దీన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేయబోతున్నారు. ఈ 2 పార్టుల్లో కూడా ఇప్పటివరకు కాస్టింగ్ తీసుకుంటే దీపికా పదుకొనే ఉంది, అలాగే రమ్యకృష్ణ ఉంది. అది కాకుండా మృణాల్ ఠాకూర్, తర్వాత రష్మిక మందన్న, జాన్వీ కపూర్ కూడా ఉండబోతాయి. మొత్తం 4 హీరోయిన్లు ఉండబోతున్నారని చెప్తున్నారు. మినిమం 3 అయితే హీరోయిన్లు ఉంటారని చెప్తున్నారు. ఇందులో రష్మిక మందన్న, జాన్వీ కపూర్ వాళ్ళిద్దరిలో ఒకరు ఉంటారు. మృణాల్ ఠాకూర్ అయితే ఫిక్స్, అట్లాగే దీపిక పదుకొన కూడా ఫిక్స్. ఎందుకంటే దీపికతో జవాన్ ఆల్రెడీ అట్లీ చేశాడు. అయితే ఇప్పుడు దీంట్లో కథగా చెప్పుకోవాలంటే దీంట్లో 2 ప్రపంచాలు, మామూలుగా ఓల్డ్ బిల్డింగ్ అంటారు. అంటే ఇక బేసిక్గా దీని జానరా చెప్పుకోవాలంటే సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, అడ్వెంచరస్, యాక్షన్ మూవీ. సో అంటే సైన్స్ ఫిక్షన్ కొంత ఉంది, ఫ్యూచర్ వరల్డ్ కూడా ఉంటుంది దీంట్లో అని చెప్తున్నారు. అంటే ఫాస్ట్ అండ్ ఫ్యూచర్ 2 సినిమాలు. ఒక సినిమా ఏమో వేదాలు పురాణాల నాటి కాలం నాటి గిరిజన దీని నుంచి తీసుకున్నారు. రెండోదేమో ఫ్యూచర్ వరల్డ్, అంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. సో ఫ్యూచర్ని పాస్ట్ని కలిపే క్యారెక్టరు అల్లు అర్జున్ అని. ఇక్కడ అల్లు అర్జున్ది కూడా క్యారెక్టర్ మామూలుగా మనకి అట్లీకి ఉండే ఒక లక్షణం ఏంటంటే డబుల్ యాక్షన్ ఎక్కువ ఉంటారు. మెర్సల్లో విజయ్ కానీ, లేకపోతే దాని తర్వాత బిగిల్లో తండ్రి కొడుకు పాత్రలు కానీ, జవాన్లో కూడా తండ్రి కొడుకు పాత్రలు కానీ, అలాగే రాకాలో కూడా తండ్రి 2 కవలలు అని చెప్తున్నారు. అంటే అల్లు అర్జునే తండ్రిగా చేస్తున్నాడు, అల్లు అర్జునే కొడుకులుగా 2 కవలలుగా కూడా చేస్తున్నాడు అనేది ఒక వార్త. అంటే 3 ఉంటారని, 3 లేకపోయినా 2 అయితే గ్యారెంటీ అని. సో అంటే ఫ్యూచర్ దీనికి ఒకడు, ఇది ఒకడు అని. ఇంకొక యాంగిల్ ఏమంటే అసలు అల్లు అర్జున్ విలన్ క్యారెక్టర్ కూడా అల్లు అర్జున్ అని, అంటే ఈ బీస్ట్ విలన్ అని మనకి రివీల్ చేసిన ఈ బీస్ట్ ఏదైతే అదే విలన్ అని, అది ఇంటర్వెల్ సర్ప్రైజ్ ఎలిమెంట్గా తీసుకురాబోతున్నారు అనేది కూడా చెప్తున్నారు అనమాట. మామూలుగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, మామూలుగా అట్లీది ఒక ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది, దీంట్లో కూడా ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఇలాంటి క్యారెక్టర్లు ఎప్పుడూ చేయలేదు, అన్నీ కూడా రియలిస్టిక్గా చేశాడు. పుష్ప కూడా మనకి రియలిజంతోనే ఉంటుంది. ఇది మాత్రం కంప్లీట్గా ఫాంటసీ, ఒక జానరాన్ని కంప్లీట్గా మార్చేశారు. ఎందుకంటే ఇది గ్లోబల్ లెవెల్ ప్రాజెక్టు, గ్లోబల్ ఆడియన్స్కి సూట్ కావాలంటే మైథాలజీని, ఫాంటసీని, ఫ్యూచర్ని మిక్స్ చేసి, టెక్నాలజీని మిక్స్ చేసి చేయాలి. సో అలాగా ఇది చేస్తారు. వీళ్ళ థీమ్ కూడా వీళ్ళు అనౌన్స్ చేస్తారు. అది ఏంటంటే బోర్న్ ఆఫ్ ఫైర్, షేప్డ్ బై కాస్మోస్, ఫోర్జ్డ్ ఇన్ సాక్రిఫైస్, ఏ డివైన్ వారియర్ రైజ్ టు రెస్టోర్ బ్యాలెన్స్ టు ఏ యూనివర్స్ థ్రెటన్డ్ బై కయాస్.
ఆల్రెడీ బిఫోర్ ఫెయిత్ ఇట్ సెల్ఫ్ అనేది ఒక స్లోగన్ లాగా రిలీజ్ చేస్తారు. అంటే ఇతను ఫైర్లో నుంచి పుట్టాడు, ఇతన్ని కాస్మోస్ అంటే మొత్తం విశ్వం, కాస్మోస్ ఇతన్ని అంటే షేప్ చేసింది, సాక్రిఫైస్ చేస్తాడు. ఆ తర్వాత డివైన్ వారియర్ ఇతన్ని ఆపడానికి కొన్ని శక్తులు కయాస్ అని కొన్ని శక్తులు పనిచేస్తుంటాయి. అంటే మొత్తం విశ్వాన్ని అంతా కూడా తీసుకున్నారు. ఇప్పుడు మనకి సైన్స్ ఫిక్షన్లో కూడా అలాగే ఉంటుంది, వేరే గ్రహాలలో వస్తుంటారు. ఇప్పుడు డూను ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ హాలీవుడ్లో పాత జానర్ అనేది ఏం కొత్తదేం కాదు, కానీ మనకి కొత్తగా ఉంటుంది ఇవన్నీ కలపడం అనేది. సో అవన్నీ కలిపాడు అంటున్నారు. మన రాజమౌళి మహేష్ బాబు ప్రాజెక్టు కూడా ఒక రకంగా రామాయణాన్ని అవి కలుపుతున్నాడు. ఇది కూడా అలాంటిదే, కాకపోతే ఇది ఒక డిఫరెంట్ వ్యవహారం. సో అట్లాగే షారుఖ్ ఖాన్ కూడా దీంట్లో ఒక సర్ప్రైజ్ క్యామియో రోల్ చేయబోతున్నాడని, ఆల్రెడీ షారుఖ్ ఖాన్తో అట్లీస్ట్ సినిమా చేశాడు కాబట్టి సో ఆయన కూడా చేయబోతున్నాడని చెప్తున్నారు. ఎందుకంటే బడ్జెటే 1000 కోట్లు అంటే దీనికి మళ్ళీ పబ్లిసిటీకి దానికంతా కూడా ఎక్కువ పెట్టే అవకాశం ఉంది. అదంతా రికవరీ కావాలంటే ఆర్టిస్టులు కూడా బలంగా ఉండాలి కాబట్టి అది చేస్తున్నారు. అలాగే రాకా అనేది కూడా తన పేరా లేకపోతే రాకా అంటే కమింగ్ అనే పేరు పెట్టారా అనేది కూడా డిస్కషన్లో ఉందన్నమాట. ఏదేమైనప్పటికీ 3 రోల్స్ అయితే ఉన్నాయనేది ఇప్పటికి చెప్తున్నారు. ఇది ఫాస్ట్ అండ్ ఫ్యూచర్ని కలపబోతున్నారు. ఇక షూటింగ్ ఇది ఎప్పుడు ఫినిష్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. ఏదేమైనా 2027 డిసెంబర్కి కానీ 2028కి కానీ రిలీజ్ ఉంది. అయితే టెక్నికల్గా తీసుకున్నప్పుడు మామూలుగా మనకి జవాన్లో అనిరుద్ధ్ రవిచంద్రన్తో పనిచేశాడు అట్లీ, కానీ దీనికి సాయి అభ్యంకర్ని పెట్టాడు మ్యూజిక్ డైరెక్టర్గా. తర్వాత ఎందుకంటే యూనివర్సల్ అప్పీల్గా ఉండాలి, రవిచంద్రన్ ఏమో కొంత తమిళ్ ఇండియాకి సరిపోతుంది, యూనివర్సల్గా ఉండాలంటే సాయి అభ్యంకర్ కరెక్ట్గా ఉంటాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి దానికని అది పెట్టినట్టుగా చెప్తున్నారు. అలాగే జీకే విష్ణు కెమెరా వర్క్ చేస్తున్నాడు. దీనికి హాలీవుడ్కి సంబంధించి CGI అండ్ VFX వచ్చి హాలీవుడ్లో ఉండే టాప్ సంస్థలు ఒక 6 డజన్ పనిచేస్తున్నారు. ILM, లెగసీ ఎఫెక్ట్స్, లోలా VFX, స్పెక్ట్రమ్ మోషన్ ఇలాంటి ఒక 5-6 సంస్థలు దీనికి పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ వరల్డ్ అంటే మ్యాక్సిమం CG వర్క్ ఎక్కువ ఉంటుంది, VFX ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాగా బేసిక్గా ఏంటంటే ఈ 2 ప్రపంచాలు, ఒకటి పురాతన ప్రపంచం, ఒకటి ఫ్యూచర్, ఈ రెండింటినీ కలపాలి. కాబట్టి రెండింటిని డివైడ్ చేస్తూ 2 సినిమాలుగా, యాక్చువల్గా ఒక సినిమా అనుకున్నారు కానీ అది నిడివి చూస్తే వెళ్ళిపోతుంది, అందుకని 2 సినిమాలుగా డివైడ్ చేయడం. అట్లీ తెలివిగా ఏం చేశాడంటే ఫస్ట్ సినిమా దీంట్లో రాజమౌళి లాగా ఒక ట్విస్ట్ ఇస్తారు, మేబీ అల్లు అర్జునే విలన్ అనేది ట్విస్ట్ ఉండొచ్చు. సో ఇతను విలన్ ఎందుకు అయ్యాడు అనేది నీకు తర్వాత చూపిస్తాడు. సో అలాగా తీసుకొని వద్దాం అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పటివరకు అందుతున్న సమాచారం మాత్రం ఇండియాలో ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు ఆ క్వాలిటీతో, అంటే హాలీవుడ్ కైండ్ ఆఫ్ CG వర్క్ కానీ హాలీవుడ్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ దీన్ని వారణాసి కంపేర్ చేస్తూ, వారణాసిలో గ్రాఫిక్స్ అంత గొప్పగా లేవు. అతను ఎద్దు మీద వచ్చేదైతే అందరూ AIతోనే అంతకంటే బెటర్గా చేస్తున్నారు. సో రాజమౌళికి మహేష్ బాబు ఫైట్ కూడా AIతో చాలా బాగా చేశారు. సో అందువల్ల రాజమౌళి వారణాసిలో ఎఫెక్ట్లు సరిగా లేవని, సో అట్లీ అల్లు అర్జున్ సినిమాలో మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది అని చెప్తున్నారు. సో ఏదేమైనా ఇది రాకా అనేది 2 ప్రపంచాలు ఉంటాయి, 3 క్యారెక్టర్లు అల్లు అర్జున్ చేస్తున్నాడు, తండ్రి కొడుకులు అనేది ఇప్పటివరకు అందుతున్న సమాచారం. సో చాలా వండర్ఫుల్ ఉండబోతుంది అంటున్నారు. ఓల్డ్ దీంట్లో ఏమో ఈ అమ్మాయి దీపికా పదుకొని చేస్తే, ఫ్యూచర్ దాంట్లో ఏమో మృణాల్ ఠాకూర్ చేయబోతున్నారు. ఇంకా 2 కూడా ఉంటారు అని చెప్తున్నారు. రష్మిక కానీ 2 కానీ 1 కానీ ఉంటారు, ఎవరైనా ఒకరైతే ఉంటారు, రష్మిక కానీ లేకపోతే జాన్వీ కపూర్ కానీ అనేది ఇప్పుడు వరకు వస్తున్న మనకి అందుతున్న సమాచారం. ఇది అఫీషియల్గా ఎవరు కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నిటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.